ఈ రోజు నా వల్ల మా ఫ్రెండ్ అయితే ఫుల్ గా చిరాకు పడ్డాడు. మ్యాటర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ వైజాగ్ లో రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చాక క్రౌడ్ అయితే మామూలుగా లేరు. ఒక పక్క ఫోటో షూట్లు మరొక పక్క వెడ్డింగ్ షూట్లతో హడావిడిగా ఉంది. మనం కూడా ఒక మంచి వీడియో క్లిప్ తీసుకుని మీకు చూపిద్దామంటే అసలు ఖాళీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఆంటీ గారు అయితే మాత్రం ఫుల్ గా భయపడుతూ మరి ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఫోటోస్ తీసుకుని త్వరగా వచ్చేస్తారు, మేము కూడా ఫోటో తీసుకుందాం అనుకున్నాము. కానీ వాళ్ళు మాత్రం అసలు కదలడం లేదు. లాస్ట్ కి మా ఫ్రెండ్ అయితే ఆగలేక మీరు దిగండి మేము వస్తాము అని చెప్పి అరుస్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. మాకు తర్వాత అర్థమైంది వాళ్ళు హిందీ వాళ్ళకి తెలుగు ఏమాత్రం అర్థం కాలేదని. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసాక నేనైతే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాను. ఫోటోస్ అనగానే మా ఫ్రెండ్స్ కి జరిగిన ఒక సిచ్యువేషన్ అయితే గుర్తొచ్చింది. అదేంటంటే మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. అందుకని శ్రీకాకుళం నుండి 3 ఫ్రెండ్స్ అయితే వైజాగ్ అయితే వచ్చారు. అందరూ గ్యాదర్ అవడానికి టైం పడుతుందని చెప్పి వాళ్ళైతే బీచ్ కి అయితే వెళ్లారు. వాళ్ళకైతే వైజాగ్ గురించి అయితే ఏమాత్రం తెలియదు అనమాట. అంతలో బీచ్ దగ్గర కెమెరామెన్లు వచ్చి ఫోటో 20 రూపీస్ బ్రో అనగానే వాళ్ళైతే సరే అని చెప్పి ఫోటోస్ అయితే తీసుకున్నారు. వెళ్ళిన ముగ్గురికి 3 నిమిషాల్లో 200 ఫోటోలు అయితే తీసేశాడు. లాస్ట్ కి బిల్ అయితే వాచిపోయింది. ఎంజాయ్ చేద్దామని చెప్పి శ్రీకాకుళం నుంచి వచ్చి ఏడుపు ముఖంతో ఇంటికి వెళ్లారు. ఇవి అన్నమాట ముచ్చట్లు. వీడియో నచ్చితే వైజాగ్ అని కామెంట్ చేయండి. అలానే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.